జీడిమెట్ల 132 డివిజన్ కుత్బుల్లాపూర్లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాలమాని ఆవిష్కరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై నూతన సంవత్సరం 2026 కాలమాని క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, స్థానికంగా ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుంటామని అన్నారు. గత 12 ఏళ్ల కాలంలో కుత్బుల్లాపూర్ గ్రామం అభివృద్ధికి అనేక నిధులు వెచ్చించి అభివృద్ధి పరిచామని, రానున్న రోజుల్లో కూడా ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉంటే పరిష్కరిస్తానని తెలియజేశారు. ఇది మన టాస్కా జిల్లాది డైరీ అయితే అన్నతో ఒక రిక్వెస్ట్ ఏంటంటే, నేను ప్రత్యేకంగా ఒక రోజు సమయం ఇస్తే రైట్ సార్ నిలవడానికి కష్టమవుతుంది. రైట్ సార్ గౌరవ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు మరి ఇంతకుముందు పూర్వము కూడా రాజకీయ ప్రస్థానం నుంచి వచ్చేటువంటి ఒక అనుభవశాలి, ధైర్యశాలి, పట్టుదల గల మనిషి. మా కుత్బుల్లాపూర్లో పుట్టి పెరిగి మా కుత్బుల్లాపూర్కి వెళ్ళి ఎమ్మెల్యే అయిందని చెప్పంటే యావత్ మన తెలంగాణ జిల్లాలకే గర్వకారణమని నేను భావించుకుంటున్నా. మనందరం భావించాలి. ధైర్యము, సాహసము, డబ్బులు మస్తు మంది లేకుంటే ఎందుకంటే ధైర్యము, సాహసం అనేది ప్రజల మన్నలను కలుపుకొని ప్రజలకు ఎప్పుడు చేదోడు వాదోడు ఉంటూ కార్యక్రమాలు ముందుకు సాగించే మహనీయుడు. అదేవిధంగా మన సీనియర్ సిటిజన్ నా తోటి సహచరులకు మన అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారాలు ప్రకటిస్తూ, మన బిడ్డ ఇది 4వ తరము బిడ్డ. ఇది నూనె గౌరమ్మ, ఎంకన్న, గండమ్మ, మాణిక్యం, శ్యామల పాండు గారి యొక్క ఒక్క కేపీ వివేకానంద గారు అందరికీ ప్రజల సమస్యలు ఇప్పటిదాకా మలేష్ అన్నాడు, నాకు దర్శనం దొరకదు అన్నాడు. మనం అందరము ఆయనకు పట్టాభిషేకం కట్టాము. మన అందరికీ సమానస్తుడు, అందరికీ కూడా ఇంటర్వ్యూ ఇస్తాడు, అందరితో కూడా సంప్రదిస్తాడు, అందరి మందరం కూడా తీసుకుంటాడు. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా ఆయనను తప్పుగా భావించకుండా మన కర్తవ్యం మనం నెరవేర్చుకుందాము, ఆయన కర్తవ్యం ఆయన నెరవేర్చుకుంటాడు. అందుగురించి అందరం ఎవరు కూడా ఆయనను ముందుకు తీసుకుంటూ అందరికీ పేరు పేరున నమస్కారాలు. సమయం తీసుకుంటుగా మరి అడగగానే ఖచ్చితంగా కన్నడ రాష్ట్ర కార్యక్రమంకి వస్తే బాగుంటుందని చెప్పగానే తప్పకుండా ఏదో వేరే కార్యక్రమాలు ఏదన్నా ఇక్కడ మొదటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. విషయాలు చాలా చాలా బాగా చెప్పారు అందరు పెద్దలు. చాలా జ్ఞానోదయం అంటే నాలెడ్జబుల్ సమాచారం అందరూ కూడా పంచుకున్నారు. క్యాలెండర్ రూపొందించబడింది, ప్రపంచవ్యాప్తంగా ఎట్లా పాటిస్తూ ఉన్నాం ఈ విషయాలు కూడా చెప్పారు. పెద్దలు బలవంతుడి తాత గారు కూడా వారి అనుభవాన్ని కూడా ముందు పెట్టారు. ఏదేమైనా సరే మీ అంత అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ ఈ సీనియర్ సిటిజన్ హోమ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతూ అనేక విషయాల్లో అందరికీ కూడా చేతులు సూచన సలహాలు తెలియజేసుకుంటూ
సమాజాన్ని, మన గ్రామాన్ని, ముఖ్యంగా మన ప్రాంతాన్ని కూడా నడిపేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఒకటి విషయము, నేను ఒకప్పుడు సంప్రదింపుల్లో ఉంటాను. ఇప్పుడు అడిగారు పెద్దలు, నాకు బాగా చెప్పినారు, మీకు సపరేట్ అవసరం లేదు, ఏది వస్తే ఫస్ట్ మీకే ఉంటుంది, సపరేట్ అయిన అవసరం లేదు. ఒక విషయంలో పెద్దలుగా అందరితో మనం మాట్లాడుతాం కదా, జనాలు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం మనకి అట్లా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అంటే పెరిగినప్పుడు చూసారు కాబట్టి మన పిల్లలే ఉంటుంది. అక్కడ పోయినప్పుడు 100 మంది పోయినప్పుడు ఎదురా పోయి మనవాడు అట్లా మా ఫీలింగ్ జనరల్ నాకైనా వస్తాయి కదా పోతే. కాబట్టి మీరు ఎవరు కూడా ఏమి ఆలోచన పెట్టుకోవద్దు. ఎప్పుడైనా సరే విషయం ఉంటే నాకు నీళ్ళు తెలిస్తే నేను మనతో మాట్లాడేస్తున్నాను. వాస్తవానికి అక్కడ వరకు వచ్చే అవకాశం కూడా ఇవ్వను. నేను ఇక్కడనే మాట్లాడుతాను, ఇక్కడ మనిషి పంపించడము, నేనే రావడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ని విషయాలు వాహనం ఉంటే బాగుంటుందని చెప్పి రిక్వెస్ట్ చేయాలి. డెఫినెట్గా అవసరం కూడా మంచిది, ఒకటి మంచిది లేటెస్ట్ మోడల్గా తీసుకొని అన్ని ఏర్పాట్లు ఫ్రీజర్తో పాటు ఎక్కడ ఉందో చూసి దాని మెయింటెనెన్స్ కొనడం ముఖ్యంగా, అంటే మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది బాగా. ఏదైనా సరే డబ్బులు పెట్టడం ఈజీ, కానీ తర్వాత దాని మెయింటెనెన్స్ అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి వేరే చూడలేదు.